హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పకోడీ అండి. మా పొలంలో కాలువ దగ్గర చిన్న చిన్నవి ఒక 2-3 చేపలు దొరికినాయండి. వాటితోటి నేను పకోడీ వేసుకొని తినేస్తున్నాను అన్నమాట. చూడండి, ఇవి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో అంత రుచిగా ఉంటాయండి. తింటే లొట్టలు వేసుకోవాల్సిందేనమాట. స్వర్గపు అంచుల దాకా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తారనమాట. అంత రుచిగా ఉంటాయండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మన పకోడీ ఎంత క్రంచీగా ఎలా ఉందో, చాలా బాగుంది కదండి. మరి ఎందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ నేను ఒక ప్లేట్ తీసుకున్నానండి. అందులో నా చేప ముక్కలన్నీ క్లీన్ చేసుకొని నీట్గా చిన్న చిన్నవిగా ఉన్నాయి కదండి, కట్ చేసి తీసుకున్నాను. తలకాయ లేదండి వీటిలో ఎక్కడ, తలకాయ వాటికి తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇందులో 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే ఒక 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నామండి. ఆ తర్వాత ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాం. నెక్స్ట్ మనం ఇందులో 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ అండి, అదేనండి మొక్కజొన్న పిండి వేసుకుంటున్నా. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఈ పేస్ట్ అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకుందాం. బాగా ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేస్తుంది అన్నమాట. ఆ తర్వాత నేను ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకున్న ముక్కలన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకున్నామండి. చూడండి, ఇవి అంతా బాగా దూరగా వేగుతున్నాయి. ఇప్పుడు మనం వీటిని టర్న్ చేసుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత మాత్రమే తిప్పేసుకోవాలండి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి. చూడండి, మన చేపల పకోడీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇదంతా లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు. పకోడీ, ఫిష్ పకోడీ రెడీ అయిపోయిందండి. చూడటానికే కాదండి, టేస్ట్ కూడా ఎక్కడ తగ్గేదేలే అంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే నాకు కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.